నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. సూపర్ 6 అంటూ అబద్ధపు హామీలిచ్చి కూటమి నేతలు అధికారంలోకి వచ్చారు. సీఎం చంద్రబాబు రైతులను పూర్తిగా దగా చేశారన్న వైసీపీ నేతలు పిన్నెల్లి, విడుదల రజని. అన్నదాతలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం. 6 నెలల పాలనలోనే చంద్రబాబు తేలిపోయారంటూ వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి ఆక్షేపణ. జనవరి 5న గన్నవరంలో నిర్వహించనున్న హైందవ శంకరవం సభను విజయవంతం చేయాలి. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పిలుపు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పోరాడి ఇండియాను గెలిపించి వచ్చాడా? అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. సీఎం చంద్రబాబు రైతులను పూర్తిగా దగా చేశారని విమర్శించారు వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. నర్సరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పెట్టుబడి సాయంగా ఏడాదికి 20,000 ఇస్తామని ప్రకటించి 6 నెలలు గడుస్తున్నా దాని ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించే కార్యక్రమాన్నే ప్రధాన అజెండాగా బాబు పెట్టుకున్నారన్నారు. మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతూ సూపర్ 6 అంటూ అబద్దపు హామీలిచ్చి కూటమి నేతలు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో రైతులకు విత్తనాలు, పురుగు మందులు, పెట్టుబడి సాయం అందజేశారని గుర్తు చేశారు. ఎలక్షన్స్ ముందు అధికారం కోసం, కుర్చీ కోసం చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఏ రకంగా రైతాంగాన్ని మోసం చేసింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రైతులకి రైతు భరోసా కింద ఇచ్చిన మాట ప్రకారం ఏ రకంగా రైతులకు సహాయం చేశాం. ఈరోజు చూస్తూ ఉంటే రైతులను దగాగా మోసం చేసి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే రైతులకు 20,000 రూపాయలు సహాయం చేస్తామని ఏదైతే చెప్పారో, కానీ 6 నెలలు అవుతా ఉంది, దాని ఊసే లేదు. రైతులకు ఇవ్వాల్సిన, వాళ్ళకిచ్చిన హామీల్లో ఏదైతే 20,000 ఉందో అది కనీసం బడ్జెట్లో కూడా వాళ్ళు ప్రతిపాదన పెట్టిన పరిస్థితి లేదు. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో రైతులకు అండగా ఉండటానికి రైతుల పక్షాన రేపు నరసరావుపేట కలెక్టరేట్లో కలెక్టర్ గారికి మా నాయకులు అందరం కలిసి రేపు రైతుల పక్షాన ఒక వినతి పత్రాన్ని, మెమోరాండాన్ని ఇవ్వబోతా ఉన్నాం. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఒక పిలుపునిచ్చారో దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టరేట్స్కి కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, రైతన్నలకు సూపర్ 6లో ఏదైతే పెట్టుబడి సాయం కింద ఏడాదికి 20,000 ఇస్తామని సూపర్ 6లో చెప్పినటువంటి హామీ అమలును ప్రశ్నిస్తూ రైతుల పక్షాన అండగా నిలబడుతూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో కూడా రేపు కలెక్టర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న అన్యాయానికి, రైతులకు మేలు జరిగే విషయంకై మరి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక ఆలోచన చేసింది. దాంట్లో భాగంగా మన పల్నాడు జిల్లాలో కూడా పెద్దలు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న ఇప్పుడే రేపటి యొక్క కార్యాచరణ గురించి వారి యొక్క మాటల్లో వివరించడం జరిగింది. మరి మన పల్నాడు జిల్లాలో కూడా రేపు 10 గంటలకు కలెక్టరేట్కి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లోని అందరూ ఇన్ఛార్జెస్ కూడా మరి రిప్రజెంటేషన్ని ఇక్కడ ఉన్నటువంటి మన పల్నాడు ప్రాంత రైతులకు అండగా నిలబడతామనేటువంటి ఒక భరోసాని ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. మరి మనం చూసినట్టయితే రైతన్నలందరూ కూడా మనం గతంలో చూసేవాళ్ళం, వలసలు పోయి వేరే ప్రాంతాలకు పోయి ఏవో ఒక పనులు చేసుకొని మరి వారి యొక్క జీవనాన్ని గడిపేటువంటి పరిస్థితులు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండేవి. మరి ఆ తర్వాత జగనన్న వచ్చాక, జగనన్న ప్రభుత్వంలో రైతుకి భుజం తట్టి భరోసానిచ్చి రైతు భరోసాని తీసుకొచ్చాం. రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి మరి రైతుకు ఆ ఊర్లోనే అన్ని విధాలుగా కూడా తనకి సౌకర్యాలు కల్పించి కొనే దగ్గర నుంచి మళ్ళా తిరిగి ఆ రైతు అక్కడే ఒక మంచి రేటుకి అమ్ముకునేటువంటి ఒక పరిస్థితిని మనము జగనన్న ప్రభుత్వంలో కల్పించాము. ఏదైతే అధికారంలోకి వచ్చారో మరి కూటమి ప్రభుత్వం ఈ రోజుకి కూడా ఆ సూపర్ 6 హామీల గురించి ఎక్కడా కూడా ఏమీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడటం లేదు. ఇక రైతన్నులకు సంబంధించినటువంటి హామీ గురించి ఊసేలేదు. కాబట్టి దీన్ని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రేపు ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి రైతన్నులకు కూడా వారి యొక్క ఒక భరోసాను కల్పిస్తూ ఉన్నాం. వారిని కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి
విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మోసం చేయడమే చంద్రబాబు నైజమని ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన హామీలేవి కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్న విషయం 6 నెలల్లోనే తేలిపోయిందని వైసీపీ మహిళా నాయకురాలు ఏపీ తెలుగు అకాడమీ మాజీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు రాష్ట్ర ప్రజలను, అన్ని వర్గాలను వంచాయని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వ 6 నెలల పాలనలో రైతన్నలు దారుణంగా మోసపోయారన్నారు. రైతులకు ప్రకటించిన 20,000 పెట్టుబడి సాయం ఊసేలేదని, వారికి తగిన విత్తనాలు, ఎరువులు అందడం లేదని ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక అని చంద్రబాబుకు మొదటి నుంచి పేరుంది. వ్యవసాయం దండగా అనేటువంటిది కూడా అతను తన సొంత బుక్కులో రాసుకున్నాడు. అది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని ప్రకారమే ఆయన పరిపాలనలో కూడా ఎప్పుడూ రైతులకి ఆయన న్యాయం చేసిందే లేదు. ఒక్క ప్రాజెక్ట్ రాలేదు, రైతులకు మద్దతు ధరకు ప్రకటించింది లేదు. రైతుల కోసం ఎప్పుడు కూడా రుణమాఫీ చేస్తానని అబద్ధం చెప్పి రుణమాఫీ కూడా చేయకుండా తప్పించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్స్ ముందు మళ్ళీ మేము చాలా బాగా చేస్తాము రైతులకు అని చెప్పి మళ్ళీ మాట ఇచ్చి ఈరోజు మాట తప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు నిజంగా రైతుల కడగండ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే అకాలంలో వర్షాలు, అకాలంలో వరదలు, వీటి వల్ల పంటకు వచ్చినటువంటి పొలాలన్నీ మునిగిపోయి రైతులు అల్లాడిపోతున్నారు. ఇంతకుముందు పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు, ఇంకా ధర తగ్గింది. మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో టన్నుకి 75 కిలోల బస్తాకి 1725 రూపాయలు. ఎంత చక్కగా అంటే ఆఖరి తేమ ఉన్నా సరే కూడా ప్రభుత్వం కొని వాళ్ళకి న్యాయం చేసింది. ఈరోజు దళారుల వ్యవస్థ ప్రవేశించింది. ఈ దళారుల వ్యవస్థ ప్రతి రంగంలో కూడా దళారులు ప్రవేశించారు. అందులో ఈ వ్యవసాయం ముఖ్యంగా ఈ వరి అమ్మకాల్లో కూడా రైతులు ఎంత నష్టపోతున్నారంటే 300 రూపాయలు నుంచి 400 రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారు. అంటే 1725 నుంచి 1300, 1400 కూడా వాళ్ళకి క్వింటల్కి రావట్లేదంటే రైతు నష్టపోతానే ఉన్నాడు. కనీసం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 1325 అవి కూడా లేకుండా చేసింది గవర్నమెంట్, 13,250 రూపాయలు. అలాంటిది ఈరోజు దారుణంగా ఈ అన్నమాట ప్రకారం గతంలో ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయలేనటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈరోజు సాగుతూ ఉంది. చెప్పాలి అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మొదలుకొని ధాన్యం సేకరణ వరకు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వహించిన విధంగా రైతులకి ఈరోజు ప్రభుత్వం ఏమీ చేయకుండా, తెలుసు అతని నైజం అట్లాంటిదే. అతను ఎలక్షన్స్ ముందు మాట చెప్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పుకుంటాడు. ఎప్పుడూ కూడా అతని ప్రభుత్వంలో రైతులు అల్లాడిపోతానే ఉన్నారు. గతంలో కూడా ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఇతని ప్రభుత్వంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా. గత ప్రభుత్వంలో కూడా ఇచ్చిన హామీలు రైతులకు ఏమాత్రం నెరవేర్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని విధాలా కూడా ఉపయోగం. అంత మంచి పరిపాలన లేదని ఈరోజు రైతులు మాటి మాటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గురించే మాట్లాడుకుంటా ఉన్నారు. అందుకే రైతులకు మద్దతుగా ఈరోజు మా పార్టీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రైతులకి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందేనో, మీరు ఇస్తానన్నటువంటి 20,000 రూపాయలు ఒక్కో రైతుకి ఇవ్వాల్సిందేని మద్దతు ధర కూడా ప్రకటించి రైతు నష్టపోకుండా పండించిన ధాన్యానికి పూర్తి న్యాయం చేయాల్సిందే అనే విషయం మీద ఈరోజు మా పార్టీ నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నాలు, కలెక్టర్ కార్యాలయాల ముందు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వటం, ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అది ఫెయిల్ చేయడానికి కొన్ని చోట్ల అరెస్టులు, మరికొన్ని చోట్ల అసలు ఈ మీడియానే రానియకుండా చంద్రబాబు నాయుడు గారు ఏవేవో కార్యక్రమం అని చెప్పి వాళ్ళందరినీ కూడా బస్సులేసి మరీ కూడా రప్పించుకొని రాత్రిపూట ఎక్కడో పెట్టి, ఎన్నాళ్ళు ఈ విధంగా నువ్వు ఈ దొంగదారిని ఎప్పుడు కూడా దొంగ బతికే చంద్రబాబు గారిది. ఈ అడ్డదారిలో ఈ విధంగా కుటిలమైన రాజకీయాలతో జరగాల్సినటువంటి పనులు జరపకుండా, ప్రజలకు అందించాల్సినవి అందించకుండా, ఇలా అడ్డదారిలో ఏదో చేసి దాన్ని డైవర్షన్ చేస్తాను అనుకుంటే ప్రజలే అంత అమాయకులు కాదు కదా. నీ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పటికే ప్రజలకు బాగా అర్థమైపోయింది. కష్టపడుతున్నటువంటి వాళ్ళు, బాధలు పడుతున్నటువంటి ప్రజలకి నువ్వెంత నీ మీడియా ద్వారా నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చూపించినా, నువ్వు చాలా గొప్ప పరిపాలన అనుకుంటూ నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి. హిందూ దేవాలయ వ్యవస్థ ప్రక్షాళనే ప్రధాన లక్ష్యంగా జనవరి 5న గన్నవరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న
హైందవ శంకరావం బహిరంగ సభకు ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజును విశ్వ హిందూ పరిషత్ నాయకులు కలిసి ఆహ్వానించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్, గారపాటి సీతారామాంజనేయ చౌదరి తదితర ప్రముఖులు కలిసి హైందవ శంకరావం సభ ప్రధాన ఉద్దేశాలను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ జనవరి 5న గన్నవరంలో నిర్వహిస్తున్న హైందవ శంకరావం సభలో ప్రతి ఒక్క హిందువు తప్పనిసరిగా పాల్గొని సభను విజయవంతం చేయాలని, ఉంగుటూరు నుండి పెద్ద సంఖ్యలో హిందువులు హైందవ శంకరావం సభలో పాల్గొనేందుకు తన వంతు కృషి చేస్తానని విశ్వ హిందూ పరిషత్ నాయకులకు హామీ ఇచ్చారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ వారు హైందవ శంకరావం అనే కార్యక్రమాన్ని జనవరి 5వ తారీఖున విజయవాడలో ఏర్పాటు చేసి నన్ను ఇక్కడికి ఆహ్వానించడానికి నా పెద్దలందరూ కూడా విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి వచ్చి ఇక్కడ రమ్మని చెప్పడం జరిగింది. దానికి తప్పకుండా నేను ఆ కార్యక్రమంలో పాల్గొంటాను. అలాగే మా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి హిందూ బంధువులందరినీ కూడా అక్కడికి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఆ రోజు అన్ని సౌకర్యాలు కల్పించి అందరూ రావాలని నేను కోరటం జరుగుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళతో హిందూ పరిషత్ నుంచి వచ్చిన పెద్దలందరితో కూడా డిస్కస్ చేసినప్పుడు మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారో సనాతన ధర్మం ప్రకారం మన మతాన్ని గౌరవించుకుంటూ అలాగే ఇతర మతాలను కూడా గౌరవించే విధానాన్ని మన హిందువులు అందరం కూడా ముందుగా తీసుకుని ఎదరికి వెళ్ళే విధంగా ఆయన చెప్పడం, దానికి అనుగుణంగా మీ అందరం కూడా ఆయన మాట ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఏ అయితే హిందూ దేవాలయాల యొక్క ఆస్తుల్ని కాపాడే విధంగా వాటిని పూర్తిగా సర్వే చేయించి ఆ ఆస్తులన్నీ కాపాడే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే ఎంతో పురాతన కాలం నుంచి హిందువులందరూ కూడా ఎంతోమంది ఆ గుళ్ళకి ఇచ్చి వాటి ద్వారా విద్య, వైద్యం అనేక రకాలుగా గత కాలంలో జరిగాయి. ఇదంతా కూడా యావత్ మన దేశంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, అలాగే హిందువుల గురించి వీళ్ళందరూ కూడా ఎంతగానో కృషి చేస్తున్నారు. ఆ కృషికి తగ్గట్టుగా ఈ బహిరంగ సభలో మన హిందూ ధర్మాన్ని ఎలా తీసుకువెళ్ళి అందరికీ కూడా ఎలా సాయపడగలం అనే ఉద్దేశాన్ని కూడా తారీఖున విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో హైందవ శంకరావం అనే బహిరంగ సభ మన లైలా గ్రీన్ మోడర్న్స్ గన్నవరం విమానాశ్రయం వద్ద కేసరపల్లి విజయవాడలో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, అలాగే దేవాలయాల స్వయం ప్రతిపత్తి గురించి అక్కడ డిస్కస్ చేసి వాటిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ సభ జరగటం, మీరందరూ కూడా ఈ సభకి విచ్చేసి జనవరి 5వ తారీఖున విజయవాడ దగ్గర గన్నవరం విమానాశ్రయం వద్ద మీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏపీడబ్ల్యూజే నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ లో టీవీ9 రిపోర్టర్పై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబు తీరును తీవ్రంగా ఖండించారు. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు అందరూ ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి అడిషనల్ ఎస్పీ భీమారావుకు వినతి పత్రం అందించారు. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు రక్షణగా చట్టాలు తీసుకురావాలని కోరారు. ఇటీవల అకారణంగా దాడి చేసి చాలా దౌర్జన్యంగా వ్యవహరించి గాయపరిచిన సంఘటన చాలా దారుణం. ఈ విషయంలో సినీ నటుడు మోహన్ బాబు చాలా పెద్ద మనిషి. ఆయన టీవీ9 రిపోర్టరు, అందరు రిపోర్టర్లతో పాటు ఆయన కూడా వచ్చి రికార్డ్ చేస్తుంటే చాలా దౌర్జన్యంగా మైకు తీసుకుని కొట్టడం వల్ల ఆయన జర్నలిస్టు చాలా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన చాలా దారుణం. పెద్ద మనిషిగా ఉండి చాలా గౌరవమైన వ్యక్తులు కూడా ఇటువంటి దారులకు పాల్పడడానికి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి రిపోర్టరు కడప జిల్లా వేమూరులో కూడా నీటి సంఘాల ఎన్నికల సందర్భంగా డ్యూటీలో వెళ్లిన అతనిపై స్థానికులు కొందరు దాడి చేసిందని కూడా ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటనల మీద పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని భీమవరం ఏరియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇటీవల జర్నలిస్టులపై అకారణంగా దాడుల్ని ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్లో టీవీ9 రిపోర్టర్పై సీనియర్ నటుడు మోహన్ బాబు అక్రమంగా అన్యాయంగా దాడి చేసి గాయపరచడం
కడప జిల్లాలో సాక్షి విలేకరులపై దాడులు చేయడాన్ని ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుంది. దీనికి బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. నిన్నటి మోహన్ బాబు అత్యంత ఘోరంగా టీవీ9 రిపోర్టర్ మీద ఆ లోగో తీసుకుని కొట్టడం జరిగింది. దాడి చేశారు. ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. కడప జిల్లాలో మా సాక్షి రిపోర్టర్ల మీద కూడా కొంతమంది దుర్దేశపూర్వకంగానే దాడి చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండి ప్రజల సమస్యలు, ప్రజలకు మేలు జరిగే విషయాల గురించి వృత్తి కొనసాగిస్తున్న జర్నలిస్టులపై ఇలా అక్రమంగా అన్యాయంగా దాడి చేయడం చాలా బాధాకరం, చాలా దారుణం. ఇది ప్రతి ఒక్కరు ఖండించాలి, మద్దతు పలకాలి. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి అడిషనల్ ఎస్పీ భీమారావు గారికి జర్నలిస్టుల మీద పడిన దాడుల మీద ఒక వినతిపత్రం ఇచ్చి దీనిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాన్ని నిర్ణయించాలని తెలియజేయడం జరిగింది. ప్రజలందరి కోసం పనిచేస్తున్న మీడియా ప్రతినిధుల మీద ఈ విధంగా దాడులు జరిగితే రేపు మీడియా స్వేచ్ఛను హరించినట్టు అవుతుంది. దీని మీద అందరూ కూడా ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, అన్ని పార్టీలు కూడా తీవ్రంగా ఖండించాలని, జర్నలిస్టులకు మద్దతుగా ఉండాలని కోరుతున్నాం. ప్రభుత్వం కూడా మీడియా ప్రతినిధులకు రక్షణగా చట్టాలను సవరించి కఠినమైన చర్యలు తీసుకోవాలి. దాడులు జరిగిన కూడా జర్నలిస్టుల తరపున, ఏపీడబ్ల్యూజే తరపున, పశ్చిమ గోదావరి జిల్లా తరపున కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.